హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ టైంలో తక్కువ టైంలో చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా చేసుకోగలిగే పప్పు పొంగలి రెసిపీని ఈరోజు మనం చూద్దాము. దీనికి కాంబినేషన్గా ఇన్స్టెంట్గా చేసుకునే సాంబార్ రెసిపీని కూడా చూద్దాము. ఈ సాంబార్ ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా పప్పు పొంగలి కోసం 1 కప్పు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు పెసరపప్పు. బియ్యము పెసరపప్పు సమానంగా తీసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. బ్రౌన్ రైస్ కాబట్టి నేను 1 గంట పాటు నానబెడుతున్నాను. మామూలు బియ్యం అయితే కనీసం 1 అరగంట పాటైనా నానబెట్టుకోండి. 1 అవర్ తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పప్పు పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కాగాక 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. మీకు పొంగల్లో జీడిపప్పు క్రిస్పీగా కావాలనుకుంటే జీడిపప్పుని ముందే వేయించి తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు పోపు వేసుకోండి. ఇవి వేగాక 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1½ ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మిరియాల పొడి, ఎండుమిర్చి కూడా వేసాం కదా, పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా తరిగి వేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు పొంగల్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం పప్పు బియ్యం కలిపి 2 కప్పులు తీసుకున్నాం కదా, 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక నేను పొంగలి ఉడికించడానికి 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి. 5 లీటర్స్ కుక్కర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 6 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. అలాగే మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదా, నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ నీళ్ళని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఉప్పగా ఉండాలి. నేను మరికొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని చూస్తే పొంగలి చక్కగా ఉడుకుంటుంది. అంతేనండి, పప్పు పొంగలి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే ఇది కొంచెం ఆరిన తర్వాత పొంగలి మరి కొంచెం గట్టిపడుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. డిన్నర్గా లేదా బ్రేక్ఫాస్ట్గా అలాగే ప్రసాదంగా కూడా ఈ పొంగల్ని చేస్తారు. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదా కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి సాంబార్ కూడా బాగుంటుందండి. ఈరోజైతే మనం ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీని చూద్దాము. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 4 మీడియం సైజ్ టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. 10 వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసుకోవాలి. టమాటో చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ని మరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న నీళ్లు పక్కన పెట్టేసుకొని ఈ ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. 3 లేదా 4 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి.
నేను ఇంగు వేయడం మర్చిపోయానండి, మీరైతే ఇంగు వేసుకోండి. ఇంగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఉడికించినప్పుడు మిగిలిన నీళ్ళని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు పోసేసుకోవాలి. ఇంకా నేను కొన్ని నీళ్ళని మిక్సీ జార్లో వేసి తొలిపిందులో పోస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు అవసరం అనుకుంటే మరి కొంచెం నీళ్లు పోసుకోండి. కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా పల్చగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. స్పూన్కి నిండుగా 2 స్పూన్లు వేసుకోండి. అలాగే సరిపడా నీళ్లు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి. కావాలంటే మరి కొంచెం తర్వాత పోసుకోవచ్చు. ఈ విధంగా ఉండలేమి లేకుండా కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి పోసేసుకోవాలి. ఇది పోసేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉంచుకోండి. ఈ శనగపిండి మిశ్రమం ఇందులో వేయగానే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, చిక్కగా అయింది కదా. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మీకు బాగా చిక్కగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు పోసుకోండి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఉప్పు కానీ కారం కానీ ధనియాల పొడి కానీ ఏదైనా కావాలంటే వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం శనగపిండి వేసాం కదా, ఆ శనగపిండి పచ్చితనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీరు సన్నగా తరిగిన కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా ఉడికించేసారంటే ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ సాంబార్ లేదా టమాటో సాంబార్ కూడా రెడీ అయిపోయింది.